అందరికీ నమస్కారం. కొన్ని కథలు వింటుంటే వావ్, ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ సరిగ్గా అలాంటిదే. ఒక రైతు పొలంలో జరిగిన ఓ చిన్న సంఘటన ఓ ప్రసిద్ధ ఆలయ స్థాపనకు ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఇంకేంటి, ఆ కథేంటో చూసేద్దామా? అవును, అసలు పాయింట్ ఇదే. ఒక నాగలి జస్ట్ పొలం దున్నే ఒక పనిముట్టు ఒక పవిత్రమైన గుడికి ఎలా పునాది వేయగలిగింది? వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ ప్రశ్నకి సమాధానం మనల్ని స్ట్రేట్గా ఆ కథలోకి తీసుకెళ్తుంది. సరే, కథలోకి వెళ్తే మొదటి ఘట్టమిది. ఒక మామూలు రోజు, కాని భూమి లోపల నుంచి ఒక అద్భుతం బయటపడింది. సో మన కథ మొదలయ్యేది రాజస్థాన్లో. అక్కడ అసోటా అనే ఒక చిన్న పల్లెటూరుండేది. చాలా ఏళ్ల క్రితం మాట ఇది. ఈ ఊర్లోనే చరిత్రలో నిలిచిపోయే ఒక సంఘటన జరిగింది. ఆ రోజు కూడా అంతా రొటీనే. ఒక రైతు తన పొలంలో నాగలితో దున్నుతున్నాడు. ఉన్నటుండి నాగలి టక్కనాగిపోయింది. ఏదో రాయి తగిలిందిలే అనుకున్నాడు. కాని ఏంటో చూద్దామనే కాస్త కుతూహలంతో తవ్వటం మొదలుపెట్టాడు. అలా తవ్వుతుంటే నెమ్మదిగా ఒక ఆకారం బయటపడింది. చూస్తే అది సాక్షాత్తు బాలాజీ, అంటే మన హనుమంతుడి విగ్రహం. ఆ రైతుకి ఒక్కసారిగా షాక్. తన పొలంలో దేవుడి విగ్రహమా అని. అంతేకాదండోయ్, ఆ విగ్రహం బయటపడిన రోజు కూడా చాలా స్పెషల్. అది శ్రావణమాసం, శుక్లపక్షం, నవమి తిథి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజు మంగళవారం, హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఇవన్నీ ఒకేసారి జరగడం కేవలం యాదృచ్ఛికం అంటామా, లేక దేవుడి సంకల్పమే అంటారా? విగ్రహం దొరకడమే ఒక అద్భుతం అనుకుంటున్న టైంలో వెంటనే జరిగిన ఇంకో చిన్న సంఘటన ఈ రోజుకి కొనసాగే ఒక పెద్ద సంప్రదాయానికి కారణమైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ రైతు ఇంకా ఆ ఆశ్చర్యం నుంచి బయటపడలేదు. అప్పుడే అతని భార్య మధ్యాహ్నం భోజనం తీసుకుని పొలానికొచ్చింది. ఆమె తెచ్చిన బాక్సులో ఏముందో తెలుసా? సజ్జలతో చేసిన చూర్మా. అప్పట్లో వాళ్ళకి అదే కదా రోజువారీ భోజనం. చాలా సింపుల్ ఫుడ్. ఇంకేం ఆలోచించలేదా రైతు? వెంటనే తన దగ్గరున్న చూర్మానే తీసి బాలాజీకి మొదటి నైవేద్యంగా పెట్టేశాడు. ఆ క్షణంలో ఆయన చూపించిన స్వచ్ఛమైన భక్తి ఈరోజుకి సాలసర్ బాలాజీ గుడిలో ఒక ముఖ్యమైన ఆచారంగా నిలిచిపోయింది. అవును, ఇప్పటికీ అక్కడ చూర్మానే ప్రసాదంగా పెడతారు. కథ ఇక్కడితో అయిపోలేదు. అస్సలు సిస్సలైన ట్విస్ట్ ఆ రాత్రే జరిగింది. ఈ విగ్రహం భవిష్యత్తు ఏంటో తేల్చేసిన అద్భుతమన్నమాట. ఆ విగ్రహం దొరికిన అదే రాత్రి ఒకరికొకరు ఏమాత్రం సంబంధం లేని ఇద్దరు వ్యక్తులకు, అంటే ఒకరు అసోటాలో ఉన్నారు, ఇంకొకరు సాల్సర్లో, ఇద్దరికీ ఒకే రకమైన కల వచ్చింది. దైవ సందేశం అందింది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు అసోటా ఊరి భూస్వామి. ఆయన కలలోకి సాక్షాత్తు హనుమంతుడే వచ్చి ఈ విగ్రహాన్ని సాలసర్కు పంపించు అని చెప్పాడు. కరెక్ట్గా అదే రాత్రి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాలసర్లో మోహన్దాస్ అనే ఓ భక్తుడున్నాడు. ఆయన కలల్లోకి కూడా హనుమంతుడు వచ్చి అసోటా నుంచి ఒక విగ్రహం వస్తుంది, దాన్ని నువ్వు ప్రతిష్ఠించు అని చెప్పాడు. ఒకే రాత్రి ఇద్దరూ వేరువేరు మనుషులు, ఒకే కల. ఇది దేవుడి ప్లాన్ కాకపోతే మరేంటి చెప్పండి? ఇలాంటి అద్భుతాల తర్వాతే ఒక గొప్ప పుణ్యక్షేత్రం పుట్టింది. ఇప్పుడు దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ రైతు పొలంలో దొరికిన విగ్రహం, ఆ ఇద్దరికీ వచ్చిన కలలు, ఈ రెండిటి ఫలితమే మనం ఈ రోజు చూస్తున్న ప్రసిద్ధ సాలసర్ బాలాజీ ఆలయం. ఆ విగ్రహాన్ని తర్వాత సాలసర్కు తీసుకొచ్చి వేదమంత్రాల మధ్య ఘనంగా ప్రతిష్ఠించారు. సో ఈ ఫేమస్ టెంపుల్ ఎక్కడుందంటే రాజస్థాన్లోని చురూ జిల్లాలో సాలసర్ అనే టౌన్లో ఉంది. ఇది జైపూర్ బీకనీర్ హైవే మీద ఉండటంతో భక్తులు చాలా ఈజీగా చేరుకోవచ్చు. సాలసర్ బాలాజీ ఆలయం అంటే హనుమంతుని భక్తులకు ఒక శక్తిపీఠం లాంటిది. ఇది సాలసర్ పట్టణానికి సెంటర్ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఆధ్యాత్మికత ఎప్పుడూ వెలివిరుస్తూ ఉంటుంది. ఈ గుడి ఎంత ఫేమసో చెప్పడానికి ఇక్కడ జరిగే జాతరలే సాక్ష్యం. ఏటా ఇక్కడ 2 భారీ జాతరలు జరుగుతాయి. అవును, ప్రతి సంవత్సరం 2 సార్లు. ఒకటి చైత్రమాసంలో, అంటే మార్చి ఏప్రిల్ టైంలో. రెండోది అశ్వినీ మాసంలో, అంటే సెప్టెంబర్ అక్టోబర్లో. ఈ టైంలో ఇక్కడ జరిగే జాతరలు చూడటానికి 2 కళ్ళు చాలవు. దేశం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు వచ్చి బాలాజీని దర్శించుకుంటారు. ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది. చూశారు కదా, ఒక మామూలు రైతు నాగలి మొనుకు తగిలిన ఒక రాయి ఈరోజు లక్షలాది మందికి విశ్వాస కేంద్రంగా ఎలా మారిందో. సాలసర్ బాలాజీ కథ మనకు దేనిని గుర్తుచేస్తుందంటే భక్తికి, అద్భుతాలకి ఉన్న శక్తిని.
నిజంగా ఆలోచిస్తే ఇలాగే ఎవరూ ఊహించని విధంగా బయటపడి గొప్ప పుణ్యక్షేత్రాలుగా మారిన ప్రదేశాలు మన దేశంలో గాని ప్రపంచంలో గాని ఇంకా ఏమైనా ఉన్నాయేమో ఆలోచించాల్సిన విషయమే కదా.